సీఎం రేవంత్ అధ్యక్షతన ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఇప్పటి వరకు జరిగిన కేబినెట్ నిర్ణయాలు, పనుల పురోగతిపై ప్రధానంగా చర్చించనున్నారు నేతలు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే అంశంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్ పైన నిర్ణయం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సీఎం రేవంత్ అధ్యక్షతన ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఇప్పటి వరకు జరిగిన కేబినెట్ నిర్ణయాలు, పనుల పురోగతిపై ప్రధానంగా చర్చించనున్నారు నేతలు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే అంశంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్ పైన నిర్ణయం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సీఎం రేవంత్ అధ్యక్షతన ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే ఈ కేబినెట్ నేపథ్యంలో కొన్ని పనుల పురోగతిపై ప్రధానంగా చర్చించనున్నారు నేతలు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ వేణు ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి వేణు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 18 సార్లు కేబినెట్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో 327 నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వీటిపైనే ప్రధానంగా సమీక్ష చేయనున్నారు. ఇక ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ లో ఈ 300 నిర్ణయాల పురోగతి ఏ విధంగా ఉంది, ఎన్ని ఇంప్లిమెంటేషన్ అయ్యాయి గ్రౌండ్ లెవెల్లో, వాటి స్టేటస్ ఏ విధంగా ఉంది, మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఒక సమీక్ష లాగా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది, ప్రతి 15 రోజులకు ఒకసారి మంత్రి మండలి సమావేశం జరుగుతుంది. ఇక 3 నెలలకు ఒకసారి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎంత మేర పురోగతి సాధించాము, ఏ విధంగా ముందుకు వెళ్తున్నాము, అలాగే తీసుకున్నటువంటి నిర్ణయాలు గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ఫలితాలను ఇస్తున్నాయి అనే వాటిపైనే ప్రధానంగా సమీక్షిస్తామని చెప్పారు. అందులో భాగంగా ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఇప్పటి వరకు జరిగినటువంటి మంత్రి మండలిలో తీసుకున్న నిర్ణయాలపై ప్రధానంగా ఫోకస్ చేయబోతున్నారు. ఇక మరోవైపు స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఇప్పటికే హైకోర్టు కూడా ఆదేశించింది. కాబట్టి ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో ఈ స్థానిక సంస్థలపై కూడా ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పి అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే పాత పద్ధతిలో రిజర్వేషన్ కొనసాగించాలా, లేదంటే ఏదైతే ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం శాఖ బీసీ కులగణన చేపట్టిన ప్రకారంగా రిజర్వేషన్లు పెంచి ఇవ్వాలా అనే దానిపైనే ప్రధానంగా కేబినెట్ లో చర్చించనున్నారు. ఇక ఒకవేళ ఏదైతే కొత్త విధానంలో అంటే ఇప్పటికే ఏదైతే కులగణన ద్వారా వచ్చినటువంటి సంఖ్య ఆధారంగా రిజర్వేషన్లు పెంచితే న్యాయపరంగా ఏమైనా చిక్కులు వస్తాయా అనే దానిపైనే ఇటు న్యాయ నిపుణుల సలహా తీసుకొని ఈ రోజు కేబినెట్ సమావేశంలో దీనిపై ఒక నిర్ణయం తీసుకోనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక మరోవైపు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి విజిలెన్స్ నివేదిక ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. దీనిపైన కూడా ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. ఇక మరోవైపు ఏదైతే
ఈ రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యువ వికాసం పథకానికి సంబంధించి కొన్ని సాంకేతిక సమస్యలు కూడా రావడంతో ఇక ఆ పథకాన్ని గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. ఇక దీనికి సంబంధించి కూడా ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో చర్చిస్తారని సమాచారం. ముఖ్యంగా ఏదైతే స్థానిక సంస్థలపై ఇక ఎన్నికలు త్వరగా నిర్వహించాల్సి ఉన్నందున ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపైనే ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చించబోతున్నారు. రైట్ వేణు, థ్యాంక్ యూ.